హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లం గారికి మనము పిండి ఎలా రుబ్బుకోవాలో తెలుసుకుందాం. సో అల్లం గారి అనేది మనకి నవరాత్రుల టైంలో మనకు అమ్మవారికి ప్రసాదంగా పెడతాము. అలాగే ఏ పండగకైనా సరే మనం ఇలా అల్లం గారి తయారు చేసుకుని దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో ముందుగా మనం మినప్పప్పుని నానవేసుకుని దాంట్లో అల్లం గారికి అల్లం తరిగి పెట్టుకున్నాము, అలాగే ఉప్పు. సో దీనిని చక్కగా రుబ్బుకుంటే మనకి పిండి ఈ విధంగా వస్తుంది. బట్ ఇది బాగా పల్చగా కాకుండా అలా బాగా గట్టిగా కాకుండా రుబ్బుకోవాలి. సో చూద్దామా ఎలా రుబ్బుకోవాలో. సో ఈ నానబెట్టుకున్న మినప్పప్పుని మనం మిక్సీలో గ్రైండర్లో వేసుకుంటున్నాము. చాలామంది ఏంటంటే గ్రైండర్ అందరి ఇళ్ళల్లో ఉండదు కదా, సో మిక్సీలో కూడా రుబ్బుకుంటారు, కానీ అంత మంచిగా రాదు గారి. సో ఇలా గ్రైండర్లో రుబ్బుకుంటే చక్కగా వస్తుంది. మేము ఇక్కడ అల్ట్రా గ్రైండ్ ప్లస్ కంపెనీ అల్ట్రా గ్రైండ్ ప్లస్ గోల్డ్ది వాడుతున్నాము. మిక్సీ కూడా బాగానే పనిచేస్తుంది మాకు. మిక్సీ కాదు, గ్రైండర్. సో చక్కగా ఇలా మనము పప్పు వేసేసుకున్న తర్వాత అల్లం ముక్కలు అలాగే ఉప్పు యాడ్ చేసేసుకుంటాం. సో అల్లం అనేది మేము చూపించిన కొలత కొంచెం తక్కువగా ఉంటుంది. అది అగైన్ డిపెండ్స్ అన్నమాట. కొంచెం అల్లం బాగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉన్నప్పుడు మరి అల్లం కొంచెం ఎక్కువగా ఉండి ఘాటుగా ఉంటే తినరు, కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకోవచ్చు. వాటర్ కొద్దిగా పోసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, జోరుగా అయిపోతుంది. అలా జోరుగా అయిపోతే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. సో చూసారు కదా మనము ఎలా రుబ్బుకున్నాము. సో మీరు కూడా ఇలా చక్కగా అల్లం గారి తయారు చేసుకుంటే ఇంటింట్లో వాళ్ళది చాలా ఇష్టంగా తింటారు. నైవేద్యంకి చాలా బాగుంటుంది అల్లం గారి. సో ఇప్పుడు మనం పప్పు రుబ్బుకున్న తర్వాత గారెలు వేసుకుందాం. దానికి పొయ్యి వెలిగించుకుని ఒక దాక పెట్టుకోండి గారెల కోసం. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఆయిల్ వాడుకొని, అయితే శనక్కాయ నూనె వాడుకోకండి, వేరే ఎనీ రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి ఏదైనా వాడుకోవచ్చు. సో శనక్కాయ నూనె అంటే కొంచెం పొంగు ఎక్కువ వస్తుంది, అందుకని మనకి ఇలా రిఫైన్డ్ ఆయిల్ అది వాడుకోవాలి. సో మా ఇంట్లో లవ్ బర్డ్స్, సరిగా లవ్ బర్డ్స్ ఉన్నాయి. కలర్ఫుల్ లవ్ బర్డ్స్. సో కొంచెం నూనె కాగిందో లేదో మనం ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఉందంటే కొంచెం కాగాలి అన్నట్టు. సో మనం ఫస్ట్ కొంచెం లైట్గా టెస్ట్ చేసుకుని ఆ తర్వాత వేసుకోవాలి, లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. సో ఇట్లా వేస్తున్నాము. ఇది చిల్లు లేని గారి. సో ఈ గారి స్పెషాలిటీ ఏంటంటే చిల్లు లేని అల్లం గారి. అమ్మవారి ప్రసాదం కింద పెట్టుకోవచ్చు మనం ఈ దసరా టైంలో, లేదా అలాగే ఏ పండగకైనా సరే మనం ఇలా నైవేద్యం చేయొచ్చు. సో నిదానంగా వేరే కూడా తిప్పుకుంటే ఇలా చక్కగా అల్లం గారి ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మనం గారెల్ని తీసేసుకుంటున్నాం. ఇట్లాంటిది మనం పెట్టుకుంటే అందులో ఉన్న ఆయిల్ ఏదైనా ఉన్నా కింద పడిపోతుంది, జల్లిడి టైప్లోది. సో గారి మాడిపోకుండా చూసుకోండి. సో కరెక్ట్ టయానికి తీసేసేయాలి. ఇలా మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవస్తే చక్కగా ఇంటిల్లి వాళ్ళది టేస్టీగా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో గారి వేగిపోయిన తర్వాత ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి ఇలా చక్కగా ప్రసాదంగా మనం పెట్టుకుంటాం.
సో అల్లం గారి రెడీ అయిపోయింది, అమ్మవారికి ప్రసాదంగా మనం పెడుతున్నాము. సో పండగల సీజన్లో ఏ పండుగ ఉన్నా కూడా ఇలా అల్లం గారి తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా ఇలాగే తయారు చేయండి. మీ అనుభవాలని మాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.